ఒక బిల్డింగ్ కడతానని ప్రకటించి ఆ బిల్డింగ్ని ఏళ్ల తరబడి సాగతీయటం, ఒక ప్రాజెక్ట్ కడతానని ప్రారంభించి దశాబ్దాల తరబడి సాగతీయడం సహజంగా ప్రభుత్వ వ్యవహారాల్లో నడుస్తూ ఉంటుంది. కానీ యోగి ఆదిత్యనాథ్ అట్టంటోడు కాదు. నాకు టైంకి పూర్తి చేస్తావా చస్తావా అంటాడు. అందుకని యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఈ 7-8 ఏళ్లలోనే అనేక మార్పులు చేశాడు. ప్రయాగరాజ్ లాంటిది అద్భుతంగా నిర్వహించగలిగాడు. అట్లాగే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తాజాగా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎప్పుడో టైం ఇచ్చింది. ఆ టైం అయిపోయింది, ఆ టైం అయిపోవచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది ఇన్ టైంలో పూర్తి చేయకపోతే ఒక రోజుకి 10 లక్షల రూపాయల చొప్పున పెనాల్టీ కట్టమని చెప్పింది, ఏ కన్స్ట్రక్షన్కి సంబంధించి పూర్తి అయ్యేదాకా కూడా. దీంతో ఇప్పుడు ఉలిక్కి పడటం అన్నటువంటిది ఆ నిర్మాణ కాంట్రాక్టర్ల వంతు అవుతుంది. ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు వాళ్ళు ఎన్ని ఉండరు. ఈ ఏడాది బిగిన్ అయితే ఓ 10 ఏళ్ల తర్వాత కట్టినటువంటి కూడా ఉన్న సందర్భంలో ఇదేంటని చెప్పి అధినాయకుల దృష్టికి తీసుకెళ్తుంటే యోగిని మనమేం ఆపలేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.